వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మన ఫోన్లలో సమాచారం చైనాకు ఎగుమతవుతుందా? చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. మన సమాచారం, మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చైనా యాప్లో వచ్చి ఎత్తుకొని అక్కడికి అక్కడి నుంచి మనకు వేరేగా వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇవి మన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇవి కానీ తీసుకుంటున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే అసలు ఈ యాప్ ఏంటంటే, ఈ యాప్ మీ దగ్గర ఉందా? ఇది కానీ మీ దగ్గర ఉన్నట్టయితే దీన్ని డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఈ ట్రూ కాలర్ అనే యాప్ మనది కాదు, చైనా కంపెనీది. చైనా నుంచి ఈ యాప్ తయారు చేయబడింది. సో ఆ యాప్ ప్రస్తుతం మన ప్రపంచంలో దాదాపు 100 కోట్ల మంది కన్నా ఎక్కువ మంది దీన్ని వాడుతూ ఉన్నారు. మన దేశంలో అయితే చాలా పాపులర్ కూడా ఈ యాప్. సో ఇంత పాపులర్ యాప్, దీన్ని మనం ఎందుకు వాడతామో తెలిసిందే కదా. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మనకు కాల్ చేసినప్పుడు వాళ్ళ నెంబర్ కానీ వాళ్ళ పేరు కానీ ఏదైనా మనకు తెలియడం కోసం మనం ఈ యాప్ను వాడతాం. అలాగే జంక్ కాల్స్ కానీ ఫ్రాడ్ కాల్స్ కానీ ఏదైనా ఆ నెంబర్ మనకు వెంటనే తెలుస్తుంది ఫ్రాడ్ కాల్ అని, మనం వెంటనే అలర్ట్ అవుతాం. సో ఇంతవరకు బాగానే ఉంది. అంటే దీని సర్వీసెస్ ఇప్పటిదాకా మనం బాగానే యూజ్ చేసుకున్నాం, చాలా బాగుంది అని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం ఉందన్నమాట. అదేంటంటే ఈ ట్రూ కాలర్ మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకొని చైనాలోని తన సర్వర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడ నుంచి మన ఇన్ఫర్మేషన్ ఎలా మిస్యూజ్ అవుతుంది ఏంటి. అయితే ఈ ట్రూ కాలర్ ఇలా ఎందుకు చేస్తుంది? ఇప్పుడు మనం చాలా చైనా యాప్స్ వాడుతున్నాం. సో ప్రతి యాప్ చైనాదనే కాదు, ప్రతి యాప్ మన మొబైల్లో వేసుకున్నప్పుడు మనం అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉంటాం. అలో అని చెప్పేసి అన్నిటికీ పర్మిషన్లు ఇవ్వటం వల్ల సో మన కాంటాక్ట్స్ కావచ్చు, మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, మన ఫోన్లో ఉన్న ఎవ్రీథింగ్ వాటికి యాక్సెస్ వెళ్ళిపోతుంది. సో తద్వారా వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది, ఈ యాప్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఆ విధంగా ఇప్పుడు ట్రూ కాలర్ కూడా అదే పని చేసిందనమాట. సో గతం నుంచి కూడా అసలు ఈ ట్రూ కాలర్ ఎలా తన సర్వీసెస్ చేస్తుంది అంటే ఆ టెక్నిక్కే మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ద్వారా. ట్రూ కాలర్ మన ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడైతే దాన్ని ఇన్స్టాల్ చేస్తామో మన ఫోన్లో ఉన్న నెంబర్లన్నింటినీ అది వెంటనే ట్రాక్ చేసి వాటన్నిటిని తీసుకుంటుంది అనమాట ఇన్ఫర్మేషన్ని. సో అందులో మన పేర్లు కావచ్చు, మన డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇట్లా ప్రతి ఒక్కరి ఫోన్ నుంచి కూడా ఇది ఇలాగే చేస్తుంది. ఆ విధంగా మళ్ళీ తిరిగి మన ఇన్ఫర్మేషన్ మనకే ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది ట్రూ కాలర్ సర్వీస్ యొక్క పద్ధతి. అయితే దీనికి ఒక సమస్య వచ్చి పడింది అనమాట. అదేంటంటే ఇప్పుడు దీన్ని గుర్తించారు, ట్రూ కాలర్ ఇలా చేస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించింది. సో ఇప్పుడు ఆ సమస్యకు అడ్డుకట్ట చెప్పింది అనమాట. ఇప్పటిదాకా మిస్యూజ్ అవుతూ వచ్చింది మన ఇన్ఫర్మేషను చైనా సంస్థల వల్ల. ఇక ఇలా జరగడానికి వీల్లేదు, సో దీన్ని ఆపేయండి అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేశారు. ఈ రోజు నుంచి 15వ తారీఖు నుంచి మనకు కొత్తగా వేరే సర్వీస్ రాబోతుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆ వేరే సర్వీస్ ఏంటి అని. ట్రూ కాలర్ ఇచ్చే సర్వీసెస్ లాగానే ఆ సర్వీసెస్ కూడా ఉండబోతున్నాయి. అది మన దేశీయ సర్వీస్. అయితే ఈ ట్రూ కాలర్ని ఎందుకు బ్యాన్ చేశారు, కేవలం అదే రీజనా, ఇంకేమన్నా ఉందా అని గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుందన్నమాట. ఏంటంటే వీళ్ళు చెప్పడం, గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే త్రివిధ దళాలు ఎవరైతే ఉన్నారో మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ ట్రూ కాలర్ని వాడొద్దు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దేశానికి సంబంధించి. సో ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే ఇప్పుడు చైనా మనకు ఎలాంటి తలనొప్పి తెచ్చిపెడుతుందో తెలిసిందే. గాల్వాన్ లోయలో జరిగిన సంఘటనలు కానీ, ఇట్లా సియాచిన్ ఈ ఏరియాల్లో చైనా మనకు ఆక్రమణలు కానీ, సో ఇవన్నీ ఉన్నాయి. ఇది కాక ఎకానమీ విషయంలో కూడా మన భారత్ చైనాతో పోటీ పడుతుందని చెప్పేసి చైనా ఈ పారిశ్రామిక విధానాల విషయంలో కూడా మన భారత్ని కాస్త అనగదొక్కాలని చూస్తున్న విషయాలని తెలిసిందే. అలాగే బార్డర్ కంట్రీస్లో మన చుట్టూ ఉన్న మన దేశ సరిహద్దులో ఉన్న కంట్రీస్లో చైనా తన పెత్తనాన్ని నిలుపుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా మనందరికీ తెలిసిందే. చైనా లైక్ పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఈ అన్ని దేశాలకి. సో వీటన్నిటికీ అప్పులు ఇచ్చేసి వాటిని ఆర్థికంగా లొంగదీసుకొని ఆ విధంగా ఇది ఒక ట్రాప్ లాంటిది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ విధంగా చేస్తూ వస్తుంది కదా చైనా. ఈ పద్ధతి వల్ల ఇండియాని ఏ విధంగా దెబ్బ కొట్టాలి అని ఆలోచించి ఇట్లాంటి చైనా యాప్స్ నుంచి ఇన్ఫర్మేషన్లు కానీ ఇలాంటివన్నీ కూడా చైనా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఆపేయండి అని గవర్నమెంట్ చెప్పింది అనమాట. సో వాళ్ళైతే చాలా వరకు వాడడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం కావాలి, ఇలాగే ఉంటే ఇది కాదు, ఏదైనా సొల్యూషన్ ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక ప్రతిపాదన చేసింది. సో ఈ టెలికాం సర్వీసెస్కి దీనికి ఏదన్నా సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పేసి మన ఇండియాలో ఉన్న టెలికాం సర్వీసెస్ కంపెనీస్కి చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు ఆలోచించారు. సో ఒక కొత్త ప్రతిపాదన చేయాలని చెప్పేసి అనుకున్నారు. గవర్నమెంట్ మన ట్రాయ్ ఉంది కదా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇది మొత్తం టెలికాం కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయగలిగే సంస్థ. సో ఈ సంస్థ వాటికి గట్టిగా హుకుం జారీ చేసింది ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి. సో దాంతో ఆ సంస్థలు కూడా ఈ టెలికాం సంస్థలు ఏవైతే ఉన్నాయో, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్, ఎవ్రీథింగ్, ఈ సంస్థలన్నీ కూడా ఒక కొత్త విధానాన్ని తీసుకొని వచ్చాయన్నమాట దీనికి బదులుగా. సో ఆ విధానం ఏంటంటే
మనం ఏవైతే మనం ఇన్ఫర్మేషన్ మనం సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డు ఇచ్చి మన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాము, అలాగే థంబ్ ప్రింట్ కూడా వేస్తాం మనం. సో ఇట్లా చేస్తుంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్నే డైరెక్ట్గా మనకు ఈ ట్రూ కాలర్ లాంటి ఒక కొత్త యాప్ ఏదైనా తీసుకువచ్చి దాంట్లో మనకు మెన్షన్ అయ్యేలాగా, మనకు తెలిసేలాగా చేయాలి. లేదా కాలర్స్ కాల్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా వచ్చేలాగానే, ఎందుకంటే మన టెలికాం సర్వీస్ డైరెక్ట్గా మనకు వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ పేరు కానీ, ముఖ్యంగా పేరు, ట్రూ కాలర్లో మనం తెలుసుకునేదే పేరు. సో అది పేరు తెలిసేలాగా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో వీళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి ఇవి ముందైతే వ్యతిరేకించారు. ఈ సిద్ధాంతం, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, దీనివల్ల మా కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినట్టు అవుతుంది అన్నట్టుగా ఏదో రియాక్ట్ అయ్యారు. కానీ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. చివరికి వాళ్ళు కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఇది చాలా మంచి విషయం. సో ఈ విధానం వల్ల కొంతైనా మన ఇన్ఫర్మేషన్, మన ఇండియన్స్ ఇన్ఫర్మేషన్ వేరే దేశాలకి, చైనా లాంటి కంట్రీస్కి కూడా వెళ్లకుండా ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి సర్వీసెస్ ఇంతకు ముందు లేవా అంటే వేరే సంస్థల నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు నిజానికి స్మార్ట్ ఫోన్ కంపెనీ శాంసంగ్ ఉంది. శాంసంగ్ కూడా స్మార్ట్ కాల్స్ అని చెప్పేసి ఒకటి తీసుకురావడం జరిగింది. సో శాంసంగ్ డివైస్ ఏదైతే ఉందో మొబైల్, ఆ డివైస్ నుంచి కాల్ చేసిన వాళ్ళకి సంబంధించి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. లేకపోతే తెలుసుకునే అవకాశం లేదు. అట్లాగే ఇప్పుడు ఇవి కూడా గూగుల్ కూడా ఒకటి తీసుకొచ్చింది, రివర్స్ లుక్స్ అని చెప్పేసి. దాంట్లో కూడా ఇలాగే కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇట్లా గూగుల్ ఎవరైతే వాడుతూ ఉంటారో ఆ బ్రౌజింగ్, వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ గూగుల్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ కాల్స్ చేసినప్పుడు ఆ పేరు కానీ ఇదంతా ఇవ్వడానికి గూగుల్కి స్కోప్ ఉంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు. కానీ అది ఫెయిల్ అయింది. తర్వాత దాని ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మరి అది ఏమైంది ఆ యాప్ అనేది కూడా ఎవరికి తెలియదు అనమాట. సో ఇట్లా ఇవి ఉన్నా కూడా వీటిని ఉపయోగించే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ దేశీయంగా ఇది తీసుకొచ్చింది కాబట్టి ఇది బాగా పాపులర్ అయ్యే అవకాశం కూడా ఉంది.